అక్కడ అడుగు పెట్టగానే అమ్మ దుర్గమ్మ అనే నినాదాలు వినిపిస్తాయి. ఏదో మహిమ ఉంటుంది అక్కడ. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతూ నిత్యం పూజలందుకుంటూ ఏడుపాయల నదీ ప్రాంగణంలో వెలసి వందలేళ్ల చరిత్ర సాక్ష్యంగా భక్తులు మొక్కులు చెల్లించే పుణ్యక్షేత్రంగా ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపనపేట మండలం నాగసానిపల్లె గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలసి వందలేళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందింది. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాల్ని కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగాన్ని తలపెడతాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ